అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఏదైతే మనము ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్కి సంబంధించి అబ్జెక్షన్స్ రైట్ చేస్తున్నామో, ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు రైట్ చేసినటువంటివి దాంట్లో జెన్యూన్ ఉన్నటువంటివే నేను పికప్ చేస్తున్నానండి. అన్నీ చేయట్లేదు, కొన్ని కరెక్ట్ ఆన్సరే ఉందండి. దట్ ఈజ్ మై ఒపీనియన్. ఇది నెక్స్ట్ ఉన్నటువంటి దాంట్లో ఈ స్టాన్లీ కప్ ఈజ్ రిలేటెడ్ టు అని జీకే క్వశ్చన్ ఒకటి ఉందండి. దాంట్లో ఇట్ ఈస్ దట్ నో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అపియరింగ్ ఇన్ ది ఆప్షన్స్ అండి. ఎందుకంటే హాకీ అని ఇచ్చారు, బట్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఐస్ హాకీ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఫర్ దిస్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఐస్ హాకీ, బట్ దిస్ ఈజ్ నాట్ అపియరింగ్ ఇన్ ద ఆప్షన్స్. దేర్ఫోర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు యాడ్ మార్క్స్ టు ఆల్ ది క్యాండిడేట్స్. ఇది రిమార్క్ కాలం నెంబర్ 9లో మీరు రాయవలసిందండి. అలాగే ఇంకోటి అట్ ద చేంజింగ్ స్టేషన్ అని ఇంకా నేను పూర్తి రాయలేదండి. ఆ క్వశ్చన్ కూడా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఇన్ వాల్యూమ్ 7 రూల్ నెంబర్ 33 ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ దట్ ఏ రిలీవింగ్ సెట్ షుడ్ బి ప్రెజెంట్ at the hour fixed by the superintendent which will be at least half an hour before అన్నమాట. ఈ రెండు ఉన్నాయి మనకు, కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. అక్కడ తీసుకున్నటువంటి దాంట్లో ఏదైతే మనకు ఇచ్చారో బోత్ ఏ అండ్ బి ఉందో అది కరెక్ట్ అనుకుంటుంది. అయితే డి తీసుకున్నారని మీరు అందరూ చెప్పారు, బట్ నాట్ డి, సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. ఇది విల్ బి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్. దేర్ఫోర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు చేంజ్ ది ఆన్సర్ యాజ్ ఆప్షన్ సి బట్ నాట్ డి. ఇది మీరు కాలం నెంబర్ 9లో రాయాలండి. అంటే మనము ఏది కూడా we have to mention about rule number అండి. then they will verify and consider our request అండి. this is the point. ఇంకొక వీడియో ఉందండి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పిన తర్వాత మీకు అన్నీ కూడా క్లారిటీ వచ్చేస్తుందండి. ఇంకా తర్వాత మీరు కొన్ని క్వశ్చన్స్ ఏదైతే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కాదు పార్సల్స్ అని చెప్పి ఏదో పెట్టారండి, అది కూడా కరెక్ట్ కాదండి. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. ఇంకొకటి ఏదైతే మీరు సరోజినీ నాయుడు అంటున్నారో, సరోజినీ నాయుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. లతా మంగేష్కర్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, బికాస్ దట్ ఈస్ ఏ నిక్ నేమ్, అంతవరకే వాళ్ళ కుటుంబ సభ్యులకు పిలిచినటువంటి పేరుగానే నిర్ధారించారు తప్ప సరోజినీ నాయుడు ఇన్ ఆల్ ఓవర్ ఇండియా మొదటి నుంచి ఉన్నటువంటిదండి. దాన్ని క్లెయిమ్ చేసినా మనకు ఆన్సర్ వాళ్ళు సపోర్ట్ చేయరండి. అట్లాంటి రెండు నేను పాయింట్స్ వదిలేశాను. మీరు అన్నీ వెరిఫై చేసుకోండి. నేను అన్ని వీడియోస్ పంపించిన తర్వాత నాకు అనిపించింది మనకు కన్సిడర్ చేస్తారన్నవి మాత్రమే నేను పెట్టాను. ఓకేనండి. ఐ విల్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో.